మనం శ్రేష్టమైన జీవితం జీవించడానికి కొలస్సీ 1:13 చదివితే మొదట దేవుని రాజ్యముతో ముడిపడింది. ఆమేన్. దేవుని రాజ్యము వెతకటంతో ముడిపడింది. ఆమేన్. లివింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, సీకింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒక ఎక్సలెన్స్ లైఫ్, ఒక ఎక్సలెన్స్ అనేది మనం చూడాలంటే మన అధికారం ఏంటి, మన హక్కు ఏంటి, మనం ఎవరో, మన ప్రభు ఎవరో, ఏలుబడి కింద, ఎలాంటి ఏలుబడి కింద ఉన్నాం, ఎలాంటి ప్రభుత్వం కింద ఉన్నాం అనే గ్రహింపులో మనం వృద్ధి చెందాలి. హల్లెలూయా. మనకి ఎప్పుడు తెలుసు ఈ లోక రాజ్యం, అధికారాలు, ఒక హక్కులు మనందరూ తెలుసు, చూస్తూ ఉంటాం. అలాగనే ఈ యొక్క లోకం ఎలాగైతే సెక్యులర్ సిస్టమ్ ఉందో అలాగే బిలీవర్స్ని గురించి రాయబడుతుంది. మనం అంధకార రాజ్యము నుండి వెలుగు రాజ్యంలోనికి, ఆమేన్, దేవుని రాజ్యములోనికి, ఆమేన్, మనం వచ్చేమని ఉంది కొలస్సీ 1:13 ప్రకారంగా. ఎవరైనా చదువుతారు అది? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేశాడు. తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులు, దేవుని రాజ్యములో నివాసులుగా, వారసులుగా, హక్కుదారులుగా చేశాడు. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ ఉన్నాం? దేవుని రాజ్యములో. మనం ఎవరు? ఆయన వారసులం. ఏ రాజ్యంలో ఉన్నాం? దేవుని రాజ్యములో. యేసయ్య వచ్చినప్పుడు బోధిస్తున్నాడు, ఏమని తెలుసురా? రాజ్య సువార్తలో, మీరైతే దేని గురించి చింతించొద్దు. ఆమేన్. యేసుని నమ్మి వెంబడించే వాళ్ళకి దేవుడు చెబుతున్న సీక్రెట్ అది. ఆమేన్. అది కాంటెక్స్ట్. యువర్ హెవెన్లీ ఫాదర్ నోస్ వాట్ యు నీడ్ టుడే. ఈరోజు మీకు ఏం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఇవన్నీ కావాల్సిన వాళ్ళైతే ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలని ఎప్పుడు చింతిస్తూ ప్రయాసపడుతూ ఉంటారు. కానీ మీ తండ్రికి మీకేం కావాలో ఆయనకి తెలుసు. దేర్ ఇస్ ఎ గాడ్ హూ కేర్స్. దేవుడు నన్ను పట్టించుకునే దేవుడు ఉన్నాడు, జీవము కలిగిన దేవుడు, పరామర్శించే దేవుడు. హల్లెలూయా. ఆ ప్రభువుని గురించి మీరు ముచ్చటించాలి, మాట్లాడాలి. ఆ అధికారం గురించి, ఆ రాజు గురించి, ఆ రాజ్యము గురించి, ఆ రాజ్యములు అక్కర్లు ఎలా తీర్చబడతాయో అనే విషయం గురించి మనము అర్థం చేసుకొని స్థిరపడాలి ఫస్ట్ ఆలోచనలో. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా.